హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు కథలు, కవితలు కాకుండా పచ్చదనాలతో, పచ్చని అందాలతో మీ ముందుకు వచ్చేసాను. ఇలా ఎందుకు అంటారా? ఎలాగో మీరు కథలు, కవిత్వము, మిగతా విశేషాలు వినటం లేదు కదా! కొంత బాణీ మార్చుదామని ఈ రూపంలో మీ ముందుకొచ్చేసాను. నాకు, మీకు అందరికీ మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం కదా! ఆ మొక్కల్ని చాలామంది హాబీతో పెంచుకుంటారు. మొక్కలు పెంచడం అనేది ఇవాళ ఖరీదైన హాబీ అయిపోయింది. పెరటి తోటలు లేకపోయినా ఇంట్లో ఉన్న చిన్న బాల్కనీలోను, లోపల టేబుల్ పైన కూడా మొక్కలను పెంచుకుంటున్న తరుణం ఇది. ఎందుకంటే మన చుట్టూ పచ్చదనం కరువైపోయింది. ఆ పచ్చదనం కోసం చిన్న మొక్కనైనా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం మనీ ప్లాంట్ లేని ఇల్లు ఉంటుందంటే మనం ఊహించుకోలేము. ఇవాళ టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్ ఇవన్నీ ప్రసిద్ధం చెందినవి. నేను ఇవాళ చూపిస్తున్న ఈ గార్డెన్ అంతా నాదైతే కాదు. ఇది మా చెల్లి లక్ష్మి వాళ్ళ గార్డెన్. వీళ్ళు పోరంకిలో ఉంటారు. మా చెల్లి పెంచినప్పుడు చాలా తక్కువ మొక్కలతో తన గార్డెనింగ్ హాబీని కొనసాగించేది. ఎప్పుడైతే మా చెల్లి భర్త మొక్కల పెంపకంలోకి వచ్చారో అదొక వ్యసనం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! వాళ్ళు 3 అంతస్తుల ఇంట్లో కింది భాగంలో ఉంటారు. వాళ్ళ ఇంటికి 3 పక్కల చెట్లే. జీబురు జీబురుగా ఉంటాయంటే నమ్మండి. సుమారు 400 కుండీల పైనే వాళ్ళ పెరటి తోటలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండోర్ గార్డెన్ అంతా పోర్టికోలో అమర్చారు. ఈ మొక్కలు చాలా ఖరీదైనవి. చాలా హెల్తీగా కూడా పెరిగి కనపడుతున్నాయి కదా! నిజానికి నేను ఈ వీడియోని నిలువుగా తీస్తున్నాను. ఎందుకంటే అడ్డంగా తీస్తే కొంత భాగం చెట్లు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను నిలువుగా ఈ వీడియోని షూట్ చేశాను. చాలా కాలం నుంచి అనుకుంటున్నాను మా చెల్లి గార్డెన్ని మీ అందరికీ చూపించాలని. కానీ ఇప్పటికి కుదిరింది. ఎందుకు తీరుబడి చేసుకున్నానంటే కొన్ని కారణాల వల్ల మా చెల్లి తన గార్డెన్ను తీసివేయాల్సి వచ్చింది. ఈ మొక్కలు చాలా విలువైనవి. ఎంత విలువైనవో, ఎంత పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టి పెంచారో, ఎంత హైట్ ఎదిగాయో చూడండి. దాదాపు ఈ గార్డెన్ పెంచడానికి వాళ్ళు 15 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టుంటారు. మట్టితో సహా ప్రతిదీ కొనుక్కోవాల్సిందే కదా! అయితే మా మరిది గారు ఆయన మొక్కల్ని ప్రవర్ధమానం చేసినప్పుడల్లా కొత్త కుండీలు, మట్టి కొనుక్కొచ్చి ఒకే రకమయ్యి ఒక 10 దాకా విస్తరించేటట్లు చేశారు. ఆయనకి మొక్కలంటే ప్రాణం. ఎవరికి కూడా ఉచితంగా పంచుకోరు, ఖరీదుకు కూడా ఇవ్వరు. అంత జాగ్రత్తగా పెంచుకుంటారు. ఆయన చేతిలో పిల్లల్లాగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి. చాలా ఆరోగ్యంగా పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఆయనకి ఈ మొక్కలు పెంచడం తప్ప ఇంకొక వ్యసనం ఏమీ లేదు. అసలు ఇదే ఒక పెద్ద వ్యసనం. చాలా ఇబ్బంది కూడా మా చెల్లికి. ఇంత పెద్ద గార్డెన్‌ని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం కదా! డబ్బుతో పాటు శ్రమ, ఇంకా అద్దె ఇంట్లో అవ్వటం మూలంగా ఆ ఇబ్బందులు నేను చెప్పనవసరం లేదు. అవి వేరేగా ఉంటాయి. చూడండి, కోట్రన్స్ మొక్కలు అన్నీ ఎంత బాగున్నాయో. అసలు పీస్ లిల్లీ చెట్టు మీరు చూసుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎంత పెద్ద పెద్ద ఆకులు. కనీసం ఇదంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన గార్డెన్. వర్మీ కంపోస్ట్, కోకోపిట్, మట్టి,
సమభాగాలుగా కలిపి ఆయన ఈ మొక్కలను పెడతారు. అలాగే నిండుగా నీరిస్తారు. అందువల్ల ఈ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. సమ శీతోష్ణ వాతావరణాన్ని మొక్కలకి కల్పించే వీలు ఉండటం వలన పోర్టికోలోను, సన్‌సైడ్‌ల కింద ఇంకా వెనుక భాగంలోను ఈ మొక్కలు ఉండటం మూలంగా వాటికి మంచి నెలవు కుదిరిందని చెప్పొచ్చు. అందుకనే అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. చూస్తున్న మొక్కలు టెకోమా అనుకుంటారనుకుంటా. అవి 2, 3 రకాలున్నాయి. పసుపచ్చ, పసుపు, నారింజ రంగు కలిసినవి. ఇంకా గులాబీ, తెలుపు కలగలిపిన రంగులో కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న మొక్కల్లో చాలా వరకు అసలు నాకు పేర్లు తెలియవు. ఇండోర్ గార్డెన్ అయితే నాకు కొంచెం పరిచయం ఉంటుంది తప్ప, ఈ మొక్కల పేర్లన్నీ నాకు తెలియవు. అంత గుర్తుంచుకోను కూడా. జామ మొక్కలు కూడా చూసారా? ఇక్కడ 2 రకాల జామ మొక్కలున్నాయి. తైవాన్ జామ ఉంది. నాటు రకం జామ ఉంది. ఆ జామ మొక్కని చూపిస్తున్నాను కదా! కిందికి చూడండి ఎంత పెద్ద టబ్‌లో ఆ జామ మొక్కను ఉంచారో. ఆ టబ్ ఒక్కొక్కటి రూ. 500 ధర పైనే ఉంటుంది. అలాంటి టబ్బులు చాలా ఉన్నాయి. ఇంకా టెక్సాస్ సాగో, ఇంకా ఏవేవో మొక్కలు చూడండి. ఒక్కొక్కటి 4, 5 రకాలున్నాయి. మందారాలైతే 18 రకాలున్నాయి. ముందు ముందు మీరు చూస్తారుగా. ఇప్పటికి ఒక పావు వంతు భాగమే అయ్యింది గార్డెన్‌ని చూపించటం. నేను చాలా స్పీడ్‌గా కూడా షూట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇంకొక రకం జామ ఇది తైవాన్ జామ. చాలా పెద్ద కాయలు కూడా కాసింది గత సంవత్సరం. టేబుల్ నిమ్మ, ఇంకా ఏవేవో వాటి పేర్లు చెప్పలేనందుకు నవ్వకండి. ఇన్ని మొక్కల పేర్లు ఎక్కడ గుర్తుంటాయి ఎవరికైనా? ఒక ప్రముఖుడు అన్నాడంట, మనుషుల వైపు చూసిన అసహ్యాన్ని, వైరాగ్యాన్ని తప్పించుకోవాలంటే పచ్చని చెట్ల వైపు చూడండి అని. అది చాలా వరకు నిజం అంటాను నేను. మనుషులు కాలుష్యం నిండిన వాళ్ళు. ప్రకృతి మనకు మనసుకు హాయినిస్తుంది, కళ్ళకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇదిగో ఈ పెద్ద టబ్ చూసారా? ఎంత పెద్దదో. అందులో ఉన్న మొక్క ఏమిటో కూడా నాకు తెలీదు. మా చెల్లిని అడిగాను, ఈ మొక్క పేరేమిటి అని. తను కూడా చెప్పలేకపోయింది. ఈ మొక్కలు 6 అడుగుల గోడ ఎత్తును దాటి ఉన్నాయి. అందుకనే నేను ఈ వీడియోని నిలువుగా షూట్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌లో అయితే వెర్టికల్‌గా అంటారేమో. అచ్చు తెలుగులో మనం చెప్పుకోవచ్చు కదా! అందుకనే వీలైనంత వరకు నేను తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది రామాఫలం చెట్టు. ఆ టబ్ కూడా చూసారా? ఎంత పెద్దదుందో. ఇది ఇంకొక రకం జామ చెట్టు. 7 అడుగుల వరకు పెరిగింది. చాలా కాయలు కూడా కాసింది. మళ్ళీ టబ్ చూపించే ప్రయత్నం చేశాను. అది ఒక చోటు నుండి ఇంకొక చోటుకి షిఫ్ట్ చేయాలంటే కూడా ఎంత కష్టమో. ఇల్లు మారాల్సొచ్చినప్పుడు ఏం చేయాలా అని కూడా ఆయన ఆలోచించలేదు. ఏమిటో అదొక వ్యసనంలాగా మొక్కలను పెంచుతూ పోతున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేము. ఇప్పుడు మల్లె మొక్కలను చూపిస్తున్నాననుకుంటా. అవును. మల్లె మొక్కలే. మల్లె మొక్కలు కూడా 4, 5 రకాలున్నాయి. ఈ పైన పందిరెల్లారు చూడండి, దానికి కాకర తీగ పాకిస్తారు. ఇప్పుడు చూడండి ఒకే రకం మొక్కలు ఎన్నున్నాయో. ఇవి పత్తి మందారాలు. మొక్కల్లో ఏకవార్షికాలు, బహువార్షికాలు ఉంటాయి కదా! ఏకవార్షిక మొక్కలు పోయే ముందు వాటి కొమ్మల ద్వారానో, విత్తనాల ద్వారానో మళ్ళొక కొత్త మొక్కల్ని తయారు చేసుకుంటాము. బహువార్షిక మొక్కలైతే మళ్ళీ ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వాటికి అంత త్వరపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మొక్కలను ప్రవర్ధమానం చేసి ఒక బాల్కనీ గార్డెన్‌ని
ఆయన ఒక పచ్చని వనంలా తయారు చేశారు. కాలు మెదపటానికి ఖాళీ లేనన్ని చెట్లున్నాయన్నమాట. ఇదిగో మీరు చూస్తున్నారు కదా! లాంతర్ మందార అది ఎంత ఎత్తు పెరిగిందో చూడండి. మీరెవరింట్లో అయినా చూసారా? దానికి ఏర్పాటు చేసిన టబ్ కూడా చూడండి ఎంత పెద్దదో. పూలు కూడా చూడండి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఊరిస్తున్నాయి కదా! ఇంకా ఇవన్నీ కనకాంబరాలు. ఒక్కొక్క కనకాంబరం మొక్క రూ. 200 పెట్టి కొనుక్కొచ్చిన మొక్కలు. అది ఎర్ర కనకాంబరం అని వస్తుంది కదా! అవైతే 4, 5 దాకా ఉన్నాయి. ఇంకా ఇవైతే ఏమిటో నేను చెప్పలేను. పసుపచ్చ కనకాంబరాలు. ఆ కిటికీలో ఆ పాట్‌లో చూడండి ఎన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయో. ఈ వైలెట్ కలర్ పూలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడున్నవి అడేనియం. ఆ బోన్సాయి అడేనియం దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. వాటిని ఇటీవలే ప్రూన్ చేశారు. అవి పెరుగుతూ ఉన్నాయి. మీకొక విషయం తెలుసా? అడేనియం మొక్కలకు ఎక్కువగా నీరు ఇవ్వటం మూలంగా పూలు పూయవు. అవి ఎడారి జాతి మొక్కలు కదా! అందుకనే నీళ్లు తక్కువివ్వాలి. అప్పుడే అవి ఆ పెట్టెలో నుంచి తట్టుకుని చిగిర్చి పూలు పూస్తాయి. అడేనియంకు ఆకులున్నాయంటే పూలు రావని అర్థం. ఒక్కొక్క చెట్లు ఎంతెంత పెరిగినాయి చూడండి. ఈ చెట్లు చాలినట్టు మళ్ళీ హ్యాంగింగ్ పాట్స్ వేలాడదీశారు. ఇది నిజంగా మంచి వ్యసనమా? వ్యసనమా? మీరే చెప్పండి. కోట్రన్స్. దీన్ని ఏం మొక్క అంటారు? నాకు తెలీదు. ఒక చిన్న మొక్కను నేను కొనుక్కొస్తే నర్సరీలో రూ. 350 తీసుకున్నారు. లిప్టిక్ ప్లాంట్ అంటారనుకుంటా. ఇవి చూడండి ఇవన్నీ కనకాంబరాలు, నూరు వరహాలు ఎంత బావుందో కదా! ఇవేమో స్నేక్ ప్లాంట్‌లో రకాలు. చూడండి ఇవి కూడా నూరు వరహాలు. ఇంకా వెనుక కిటికీ అంచుల్లో పెట్టిన మొక్కలు చూడండి చాలా ఉన్నాయి. ఈ చెట్టు చాలా బావుంది కదా! ఆకులే పువ్వులుగా రూపాంతరం చెందుతాయి. ఆ తమలపాకు చెట్టు చూడండి ఎంత బావుందో. అసల మొక్కలు ఎంత షైనింగ్‌గా ఉన్నాయో గమనించండి. ఇదొక లిప్టిక్ ప్లాంటు. ఇంత తోటను చూస్తుంటే నాకు తెలిసిన మొక్కల పేర్లు కూడా గుర్తు రావటం లేదు. కనకాంబరాలు ఇదొక రకం. ఈ విషయాలు మీతో చెప్తూ ఉన్నానా? మళ్ళీ ఆ మొక్కలను చూసి మాట్లాడటం మర్చిపోతున్నాను. నాకే మతిపోతూ ఉంటుంది. ఆ జడ్జెట్ ప్లాంట్ చూడండి. ఆ ఆకులు ఎంత మెరుస్తూ హెల్తీగా ఉన్నాయో. నేను కూడా పెంచుతాను మొక్కలను. కానీ ఇంత వ్యసనంలాగా పెంచను. ఎందుకంటే గార్డెనింగ్ అనేది చాలా ఖరీదైన హాబీ. ఆ బోన్సాయి ట్రేల్లో పెంచుతున్నాం చూడండి. అడేనియం మొక్కలు అవి చాలా ఖరీదు. ఈ మధ్య పెదముత్తేవి అడేనియం నర్సరీకి వెళ్ళాము. అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. వేల మొక్కలు అనుకోవచ్చు. కానీ ఖరీదు మాత్రం చాలా ప్రియం. ఒక్కొక్క మొక్క 200 నుండి ప్రారంభమవుతుంది. వయసును బట్టి ధర మారుతూ ఉంటుంది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అంత దూరం వెళ్ళాను కాబట్టి ఒక 10 మొక్కల వరకు కొనుక్కొచ్చాను. మా చెల్లి ఒక 15 మొక్కల వరకు కొనుక్కొచ్చింది. అవే ఇవి. రకరకాల రంగుల్లో మల్టీ లేయర్స్‌తో అడేనియం పూలు చాలా బావుంటాయి. అడేనియంను చాలా సులభంగా శ్రమ లేకుండా పెంచవచ్చని కొనుక్కొస్తాం కానీ, వాటికి కూడా చాలా సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. ఇక ఈ లిప్‌స్టిక్ ప్లాంటులు చూడండి. అలాగే పీస్ లిల్లీ మొక్కలను కూడా చూడండి. ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. ఇవి కోట్రన్స్ కదా! చాలా పెద్దవిగా పెరిగాయి. చాలా ఎత్తుగా పెరిగాయి కదా! చూడండి. ఆ టబ్ కూడా ఒకసారి గమనించండి. ఎంత పెద్ద టబ్బు. 16 ఇంచ్ టబ్బులవి. ఇక్కడ కొన్ని మందారాలున్నాయి. మరికొన్ని కోట్రన్స్ ఉన్నాయి. పూజకి మనం ఎక్కువగా వాడే లక్ష్మీ మందారాలు,
తర్వాత గరుడ వర్ధనంలో ముద్ద గరుడ వర్ధనం అంటారనుకుంటా ఆ పూలివి. ఇవి ఇంటి ముందు భాగంలో ఉన్న గార్డెన్. ఇప్పుడు పోర్టికోలో ఉన్న మొక్కలను మరొకసారి చూపిస్తున్నాను. చూడండి, ఫెర్న్ మొక్కలు, లిప్‌స్టిక్ ప్లాంట్సు, అనేకమైన మనీ ప్లాంట్సు. మనీ ప్లాంట్స్‌లో కూడా 4, 5 రకాలు ఉన్నట్టున్నాయి. చూస్తున్నారుగా ఎలా ఉన్నాయో మొక్కలు. మీకు ఈ గార్డెన్ నచ్చిందా? మీరు కూడా ఇలా మొక్కలను పెంచుకోవాలనుకుంటున్నారా? మొక్కలను ఎవరైనా పెంచుకోవచ్చు. కానీ తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవటం మూలంగా కుటుంబానికి ఆర్థికంగా భారం అవ్వకుండా ఉంటుంది. చిన్న చిన్న ప్లాస్టిక్ వాటిల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. కానీ ఇంత పెద్ద పెద్ద టబ్బులు కొని అందులో ఇలా ఇండోర్ గార్డెన్ మాత్రమే పెంచటం మూలంగా ఏం ప్రయోజనం చెప్పండి? 4 వంగ చెట్లు, 4 టమాటో చెట్లు, పచ్చిమిరపకాయలు, ఏదో 2 తీగజాతి మొక్కలు ఇలాంటివి వేసుకుంటే మనం పండించుకున్న పంటనే మనం తింటే ఆ తృప్తి వేరు. చాలామంది కూరగాయల మొక్కల పెంపకం, ఆ నిర్వహణ చాలా కష్టం కాబట్టి ఇలా పూల మొక్కలను వేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇండోర్ గార్డెన్ కూడా చాలా కష్టం. నీరెక్కువైతే చాలు మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి. మిల్లీ బగ్స్ తోటలో ఒకచోట కనపడినా తోటంతా పాకిపోతుంది. ఇండోర్ గార్డెన్‌కి కూడా మిల్లీ బగ్స్ బెడద ఉండనే ఉంటుంది. ఆ మొక్కలు చనిపోతే అంత ఖరీదైన మొక్కలు చనిపోయినందుకు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇవి చూస్తున్నారా? ఇవి కూడా మరికొన్ని అడేనియం మొక్కలు. ఎన్నున్నాయో చూడండి. అడేనియం మొక్కల వరకే దాదాపు ఒక 70 కుండీల వరకు ఉంటాయి. ఎంత లేదన్నా ఈ కుండీలపై, ఆ మొక్కలపై పెట్టిన ఖర్చు, ఒక్క అడేనియం పైనే పెట్టిన ఖర్చు ₹1,00,000 వరకు ఉంటుందని నా అంచనా. ఈ గార్డెన్‌లో ఉన్న ప్రతి మొక్క కూడా చాలా ఖరీదైనవి. చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంది కదా! ఎంత బాగా పెంచారు అనుకుంటున్నారు కదా! ఆ మెచ్చుకోలు ఉండనే ఉంది. కాదనటం లేదు. కానీ ఇంత గార్డెన్ నిర్వహణ చాలా కష్టం కదా! చూడటానికి బావుంటుంది. చేయటానికే కష్టం. ఫెర్న్ చాలా బాగుంది కదా! ఒక చోట పెట్టి షూట్ చేశాను. నాకు ఈ ఫెర్న్ అంటే చాలా ఇష్టం. టేబుల్ మీద డెకరేషన్‌గా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక కుండీని నేను తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మా చెల్లి ఇష్టమేం లేదు. ఇన్ని పూల మొక్కలు చాలనట్లు మా చెల్లి ఒక గాజు సీసాలో పెబల్స్ వేసి అందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని అరేంజ్ చేసింది చూడు. అది మీకు చూపించాలని ఇక్కడ కొంత షూట్ చేశాను. ఇవి టీవీ పక్కన పెట్టింది. చాలా బాగున్నాయి కదా! సహజంగా ఉండేవి ఎలాగూ అందంగానే ఉంటాయి. ఆర్టిఫిషియల్‌గా ఉండేవి కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి మా చెల్లి గార్డెన్ చూయించేశాను. ఇంకా వివరంగా చూపించలేదు. మరికొన్ని ఉన్నాయి. ఇప్పటికే మీకు బోర్ కొట్టేసిందేమో అని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు, మొక్కల ప్రేమికులకు ఈ వీడియోను తప్పకుండా చూపించండి. ఈ వీడియో ద్వారా మొక్కల ప్రేమికులకు ఒక సందేశం అందుతూనే ఉంటుంది. ఈ గార్డెన్‌ని చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా రండి. మొక్కలను మీరు కూడా కొనుక్కోవచ్చు. ఈ మొక్కలను అమ్మకానికి ఉంచారు. మొక్కల ప్రేమికులు ఎవరైనా సరే ఈ గార్డెన్‌ను సందర్శించి మొక్కల్ని కొనుక్కోవచ్చు. మీరు నన్ను సంప్రదించాలనుకుంటే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఒక చిన్న మెసేజ్ చేయండి చాలు. ఇంతకీ ఈ గార్డెన్‌ని చూపిస్తూ నేను పెట్టిన పేరు మీకు నచ్చిందా? పచ్చతోరణం. నిజంగా ఇంటికి ఆకుపచ్చ తోరణం కదండీ మొక్కలు. పట్టణాలకు పచ్చదనమే ప్రాణం. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి గాలి తీసుకోవాలన్నా మన చుట్టూ
పచ్చదనం ఉండాలి. తప్పకుండా మీరు కూడా కొన్ని మొక్కలను పెంచుకోండి. ఇష్టంగా తోటను నిర్వహించుకోండి. కష్టంగా మాత్రం చేయొద్దు. ఇదే నా చిన్న సందేశం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.